ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మరి 7 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. దీంతోపాటు 19, 20, 21 కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో అద్భుతమైన సభలు ఉంటున్నాయి. మీ అందరూ కూడా దేవునితో గడపాలని, నూతన సంవత్సరంలో చక్కటి ఉపదేశంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, ప్రతి ఆశీర్వాదంలో ఎదగటానికి, మన జీవితాలు కట్టబడడానికి దేవునితో గడపడం అందుకే అండి. రెండవదిగా, ఇంకా మారు మనసు పొందిన వారు, రక్షణ లేని వారు, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం నీకంటూ ఈ లోకంలో కూడా ఆయన తండ్రిగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అయ్యా ఎన్ని రోజులయ్యా ఈ బాధలు, కష్టాలను కొంతమంది, ఐక్య విచారాల చేత కొంతమంది, కృంగుదల్లో కొంతమంది, నా భర్త ఇలా చేశాడు, నా అత్తింటి వారు ఇలా చేశారు, నా ప్రియులు ఇలా చేశారు, నా ఫ్రెండ్స్ మోసం చేశారు, నా డబ్బు గుంజుకున్నారు, అన్యాయంగా నా మీద కేసు పెట్టారు. ఎందరో నాకు దేవుని బిడ్డ, నీ పక్షములో దేవుడు అన్యాయము చెయ్యడు. ఎంతమంది ఎన్ని చేసినా, నీకేం చేసినా దేవుడే కదా, తప్పక దేవుడు చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దానిని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్యమును ఏదేను వనం కదండి. ఆదరించి పాడైన దాన్ని అంటే జీవితం నలిగి, అలసి, సొమ్మసిల్లి, సొక్కి, బ్రతుకు తెరువు లేకపోతే నలిగిపోయి, విరిగిపోయి, అసలు లైఫ్ లేదని బాధపడుతున్నావు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరించి, నిన్ను ఉన్నతంగా పైకెత్తి దేవుడు ఆయన నిన్ను ఆదరించడమే కాక నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా తయారు చేయబోతున్నాడు. ఏదేను వలె అంటే ఏదేను తోట ఎంత చక్కగా ఉంటుందో నీ జీవితం అంత బ్లెస్సెడ్గా ఉండబోతుంది. కాబట్టి నేను నిన్ను ఆదరించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచేదను, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచేదను. నిన్ను ఆదరించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేదను. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదకరంగా అంటే చక్కగా బ్లెస్సెడ్గా నిన్ను చేయబోతున్నాడు. ఏ విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచి ఉన్నతమైన కార్యాలు చేయబోతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ 7 days ప్రేయర్స్లో ఉదయం సాయంత్రం పాలు పొందండి. 19, 20, 21 ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్లో మీరు కుటుంబాలతో పాటు రండి. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులుతున్న వారికి స్వస్థత, విరిగిన జీవితాలు, పగిలిన జీవితాలు, నలిగిన జీవితాలు, పాడైన జీవితాలు, కృంగిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు బాగుపడాలి. విరిగిన కుటుంబాలు కట్టబడాలి. ఎవరికైతే ఏ కుటుంబంలో అయితే శోధకుడు ఉన్నాడో తొలగిపోవాలి. అప్పులు, ఆర్థిక పరిస్థితి, త్రాగుడు, వ్యసనాలు, కోర్టు కేసులు, ఇతరులకి డబ్బిచ్చి రాకపోవటం, నాయన భూ సంబంధమైన ప్రతి బంధకములు ఊడిపోవాలి. అంతేకాక ప్రభా, వారి కన్నీటికి ప్రతిఫలం దయచేయండి. సమస్యలకు విడుదల మీరు దయచేయండి. సమాధానం వారికి దయచేయండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నతంగా ఉంచండి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవించి ఉన్నతంగా చేయండి. దైవజనులని, సంఘాలని, ఆత్మీయులని లేవనెత్తండి. వారి కుటుంబాలని, కల్వరి పరిచయని మీరు ఉన్నతంగా చేయండి. భారతదేశాన్ని రక్షించండి. ఇతర దేశంలో మా ప్రియులు ఎవరు, ఏ దేశంలో నీ వాగ్దానంలో వారి కుటుంబాలు, వారు యవ్వన బిడ్డలు ప్రొటెక్ట్ చేయబడి వారి మీద నీ కృప నిలుచును కాకని ఆశీర్వదిస్తూ ఈ దినదీవెలతో నింపి మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఇక 7 దినాలు జరుగుతున్నాయి మరి కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో. అంతేకాక 19, 20, 21 3 దినాలు కూడా కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 3 దినాలు అద్భుతమైన సభలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి రావాలన్నా రావచ్చు, మీరు ఉండొచ్చు, పాలు పొందొచ్చు, దేవుని దీవెనలో పొందొచ్చు. ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో, ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 9 సువార్త సభ, ఆదివారం మొదటి ఆరాధన, సాయంత్రం శనివారం ఆ ఈవినింగ్లో తప్పకుండా మీరు రావచ్చు, అక్కడ ఉండొచ్చు, మమ్మల్ని కలిసి ఆరాధనలో పాలు పొంది వాక్యం విని దేవుని దీవెనలు పొంది వెళ్ళొచ్చు. ఇంతేకాక దేవుని బిడ్డలారా, 22 ఈ నెల 23, 24, 25 ఏలూరు సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ ఏలూరులో మహాసభలు జరగబోతున్నాయి. కాబట్టి ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రార్థించండి, పాలు పొందండి. దైవజనులు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించును గాక. ప్రైజ్ లార్డ్.